చూద్దాం. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇవాల్టి విచారణకు ఆర్జీవీ డుమ్మా కొట్టడంతో హైదరాబాద్ లోని ఆయన ఇంటికి ప్రకాశం ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. రెండోసారి కూడా విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు అంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారని టీడీపీ నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై PS7 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా ఈ కేసులో భాగంగా ఈ రోజు కూడా ఆర్జీవీని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ ఇవాళ విచారణకు కూడా ఆర్జీవీ విచారణకు వెళ్లడం లేదని తన లాయర్ ద్వారా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఆర్జీవీకి సంబంధించి అంటే విచారణకు హాజరు కాకపోవడంతో అటు ప్రకాశం ఒంగోలు పోలీసులు కూడా ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? రైట్ పద్మ, ప్రస్తుతం ఏదైతే ఈ నెల 11వ తారీఖు రామ్ గోపాల్ వర్మపై అయిన కేసు విషయం తెలిసిందైతే అదే అంశంలో మొదటిసారిగా ఇది నోటీసులు జారీ చేసి అయితే విచారణకు పిలవడం జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు. అప్పుడు కూడా డుమ్మా కొట్టేసి మరో రెండోసారి ఈ రోజు కూడా డుమ్మా కొట్టుతున్నట్టు కూడా తన సీనియర్ న్యాయవాదితో మాత్రం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పోలీసుల ముందు హాజరు కావడానికి మాత్రం నిరాకరిస్తున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ అంటేనే దాదాపు ఇప్పుడు సినీ రంగంలో కావచ్చు, లేదు అని అంటే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే గతంలో వివాహం సినిమా వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదు అంటే పవన్ కళ్యాణ్ ని కావచ్చు, లేదంటే టీడీపీ నాయకులని మాత్రం ఉద్దేశపూర్వకంగానే చిత్రీకరించడం కావచ్చు, లేదు ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం కావచ్చు, ఇలాంటి వాటిపై మాత్రం కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే దాంట్లో పూర్తి వివరణ తీసుకునేందుకైతే ప్రకాశం జిల్లా పోలీసులు మాత్రం సిద్ధమయ్యారు. కానీ ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ మాత్రం పోలీసులకు సహకరించలేడు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 2 సార్లు డుమ్మా కొట్టడంపై మాత్రం పోలీసులు కొద్దిగా సీరియస్ గానే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేసే అవకాశం, ఎందుకంటే అదుపులో తీసుకొని విచారిస్తే దీనిపై పూర్తి వివరణ మాత్రం వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాజకీయ పరంగా మాత్రం ఇదేమైనా కుట్ర ఏమైనా పండిందా అన్న విషయంలో కూడా కొంత పోలీసులు అయితే విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం విచారణకు హాజరు కాకుండా కారణాలు మాత్రం చెప్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ గతంలో కూడా ఏపీ హైకోర్టుని కూడా ఆశ్రయించారు రామ్ గోపాల్ వర్మ. కానీ ఇప్పటికీ ఎందుకంటే తనకు ముందస్తు బెయిల్ కావచ్చు, లేదంటే విచారణకు హాజరు కావచ్చు అని కానీ ఆశ్రయించడంపై కోర్టు కూడా సీరియస్ అయ్యి దాన్ని కొట్టివేయడం అయితే జరిగింది. మరి పోలీసులు దీనిపై ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ సీనియర్ న్యాయవాది మరి కోర్టుని మరోసారి ఆశ్రయించి ముందస్తు బెయిల్ ఏమైనా ఈ రోజు మంజూరు చేసుకునే అవకాశం కూడా మరోవైపు కూడా ఉంది. కానీ మరికొద్ది సేపట్లో మధ్యాహ్నం వరకు మాత్రం దీనిపై మరింత ఉత్కంఠ వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.